ప్రతి ఒక్కరూ రోజుకొకసారైనా కిలకిలా నవ్వాలి అంటూ ఆ దేశ పాలకులు ఓ చట్టం చేశారు. నవ్వడం గురించి చట్టం ఏమిటి? ఇంతకీ ఎందుకు ఆ చట్టం తెలుసుకుందాం పదండి. నవ్వు 4 విధాల చేటు అన్నది పాత నానుడి. నవ్వు 40 విధాల గ్రేటు అన్నది నేటి సూక్తి. నవ్వడం అన్నది ఓ యోగంగా అప్పుడెప్పుడో పెద్దలు తేల్చేశారు కూడా. నవ్వకపోవడం ఒక రోగం అంటూ వారు తేల్చేశారు కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని ఓ చట్టం రూపంలోకి తీసుకొచ్చింది. జపాన్లోని యమగట రాష్ట్రం ప్రతిరోజు అందరూ నవ్వాలని, కనీసం రోజులో ఒక్కసారైనా నవ్వటాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజల్లో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న సదుద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామంటూ వివరిస్తోంది. తాజాగా ఈ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చట్టం తేవడమే కాదుండోయ్, నవ్వుతో కూడిన వాతావరణాన్ని పని ప్రదేశంలో ఉండేలా ప్రోత్సహించాలంటూ కంపెనీలకు కూడా ఆదేశించింది. అంతేకాదు ప్రతి నెల 8వ తేదీ ఉద్యోగులు మనసారా నవ్వుకునేలా స్టాండప్ కామెడీ లాంటి ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలంటూ సూచించింది. జపాన్లోని యమగట విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల ఫలితంగా ఈ నవ్వులాటను చట్టంగా తీసుకొచ్చారు యమగట రాష్ట్ర పాలకులు. నిత్యం చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళు మెరుగైన ఆరోగ్యం పొందుతారని, వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇది వారి జీవిత కాలాన్ని మరింత పెంపొందిస్తుందని యమగట యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనిపెట్టారట. ఎప్పుడు ముభావంగా ముడుచుకుని ఉండేవారిలోనే అనారోగ్యాలు పాలవుతున్నారని కూడా వారి పరిశోధనల్లో స్పష్టంగా వెల్లడైందట. అయితే ఈ చట్టాన్ని ఆ రాష్ట్రంలోని కొందరు రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వారి మానసిక స్థితి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటూ వారు వాదిస్తున్నారు. ఈ వాదన మీద యమగట ప్రభుత్వం స్పందించింది. ప్రతిరోజు నవ్వాలని తాము బలవంతం చేయట్లేదని, ప్రజల ఇష్టానికే వదిలేస్తున్నామని, నవ్వని వారి మీద తామేం జరిమానాలు లాంటివి వేయబోమని వివరించింది. ప్రజలు నవ్వితే ఆరోగ్యంగా బతుకుతారన్న అంశంపై అధ్యయనం చేసి దాన్ని చట్టంగా మార్చే వరకు అక్కడి ప్రభుత్వం వెళ్లడం చూస్తే ప్రజా సంక్షేమం పట్ల జపాన్లోని ప్రభుత్వాలు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాయన్నది మాత్రం వెల్లడవుతోంది. తాత్కాలికంగా ఆనందం కోసం అసాంఘిక కార్యకలాపాల్లోకి దిగిపోయి ఆ క్రమంలో చట్టానికి పట్టుబడి జీవితాంతం కుమిలిపోతూ జీవించే కంటే మనసారా నవ్వేంత మంచి జీవితాన్ని తమ చేతులతో తామే నిర్మించుకుంటే అనారోగ్యాలు ఆమడ దూరంలో ఉంటాయి. మందుల కోసం, చికిత్సల కోసం లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరము తప్పిపోతుంది. ఇది మన డాక్టర్లు ఎప్పుడో చెప్పారు కూడా.